హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు ఐస్ క్రీమ్ పార్లర్లో లాగా ఐస్ క్రీమ్ని స్పెషల్గా ఎలా సర్వ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక 100 grams డార్క్ చాక్లెట్ బార్ని తీసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఈ చాక్లెట్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని ప్లేస్ చేసుకొని అందులోకి సగం వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెని ప్లేస్ చేసేసి అందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని వేసుకొని మెల్ట్ చేసుకోవాలండి. ఈ మెల్ట్ చేసుకోవడానికి మనకి ఈజీగా 5 to 10 minutes పడుతుంది. ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్ పైన చాక్లెట్ గిన్నెకి తగలకుండా చూసుకోవాలండి. చాక్లెట్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పై నుంచి పక్కకు దించేసుకొని ఇలా ఈ ఐస్ క్రీమ్ బౌల్స్లోకి మెల్ట్ అయిన చాక్లెట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ని ప్లేస్ చేసుకోవాలండి. మీ ఇష్టం ఉన్న ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని తీసుకోవచ్చు. నేను ప్లెయిన్ వెనిలా తీసుకున్నాను. ఇందులోకి చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను, అలాగే చాకో చిప్స్ అండ్ టూటీ ఫ్రూటీస్, అలాగే చాకో స్ప్రింకిల్స్ అండ్ రెయిన్బో స్ప్రింకిల్స్ వేసుకున్నానండి టాపింగ్స్గా. మీరు మీ ఇష్టమైన టాపింగ్స్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎంజాయ్ చేయడమేనండి. చాలా ఈజీగా, వెరైటీగా, చాలా సింపుల్గా పార్లర్లో లాంటి ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and don't forget to hit the bell icon, and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.